మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకి చేరువచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. స్త్రీలకి పురుషులకి అందరికీ జీసస్ కింగ్స్ టేబుల్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభు మనకింతవరకు తోడుండి పాటలలో చేయబడిన ప్రార్థనలో ఆరాధనలో మన పక్షమై నిలిచి మనల్ని బలపరిచి కృపతో నింపిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దగ్గరగా చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడు రచించిన కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం చదువుకుందాం. 34వ అధ్యాయం 15వ వాక్యం నుండి చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మరి దావీదు గారు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఈ కీర్తన దేవునికి రాస్తున్నాడు. అవి అబీమెలెకు ద్వారా దావీదు తరమబడుతున్నాడు. అబీమెలెకు దావీదుని తరుగుతూ ఉన్నాడు. ఆయన తరుగుతూ ఉండేటప్పుడు వెర్రివాడి వలె మాట్లాడి, వెర్రివాడి వలె ఈ కీర్తన రాసి ప్రభువుని గురించి పాడుకుంటున్నాడు. దావీదు యొక్క ఫ్యూచర్, దావీదు యొక్క జీవితపు విధానం, ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి దేవుడు రాజుగా పట్టాభిషేకం చేసి వేల మంది ప్రజల్ని, దేశాన్ని ఆ దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. దావీదు చేతికి దేవుడు అప్పగించిన ఈ తరిమే వాళ్ళ పోరు ఎక్కువైంది. తరుగుతూ ఉన్నారంట. అబీమెలెకు దావీదును తరుగుతూ ఉన్నాడంట. అట్లాంటి పరిస్థితుల్లో ఆ తరుగుతూ ఉంటే ఈయన పారిపోతా, ఆ పారిపోయేటప్పుడు పిచ్చివాడికి వలె, వెర్రివాడికి వలె మారి, వెర్రివాని వలె రాశాడంటే ఈ మాటలు. ఏమని రాశాడంటే, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. విరిగిన హృదయం గలి వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి, వాటన్నిటిలో నుండి యెహోవా ఆ నీతిమంతులను విడిపిస్తున్నాడు. ఇదే మాట మనం పేతురు రాసిన మొదటి పత్రికలో మరి 3వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా చదువుతాం. అట్లాగే సేమ్ టు సేమ్ అట్లాగే అక్కడ కూడా రాయబడి ఉంటుంది. చదవండి ఆ మాట కూడా. 3:12 మొదటి పేతురు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు యొక్క ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చూసారండి, ఆయన కన్నులు
మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క చెవులు ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల పైన ఉన్నాయంట. నీతిమంతులు చేసే ప్రార్థన పైన ఆయన కనులు, ఆయన యొక్క చెవులు వాళ్ళ ప్రార్థనల వైపు, వారి యొక్క శ్రమలో ఉన్నప్పుడు విడిపించేదానికి దేవుడు ఆయన కనుల్ని, ఆయన చెవుల్ని ఈ నీతిమంతుల పైన నిలిపాడని ఆ మాటలను మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున దేవుడు మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించాలంటే, నీ ప్రార్థన వినబడింది అని ప్రభు దగ్గర నుంచి ఒక వాక్కు నీకు రావాలంటే ప్రభు వినాలి, ఆయన నీ మీద దృష్టి పెట్టాలి, ఆయన నీ ప్రార్థన వైపుకు చెవియొగ్గాలి. అప్పుడే నువ్వు చేస్తున్నటువంటి ప్రయాస, నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఒక ఉపయుక్తకరముగా ఉంటుంది. అది కాకోకుండా మీ వంతుగా మీరు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్రార్థన వినబడుతుందా, ఆ దేవుడు విన్నాడా లేడా, విని దానికి జవాబు వస్తుందా లేదా, మనం చేస్తున్న ప్రార్థన ఏమవుతుంది, అది ఆలకింపబడుతుందా లేదా, మన ప్రార్థనలకి ఆయన సమ్మతిస్తున్నాడా లేడా, మన ప్రార్థనలు దేవుని సముఖానికి చేర్చబడుతున్నాయా లేదా అని ఎంతైనా మనం ఆగి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మనకు చాలా ఉందండి. ఏదో అలవాట్లో చేసినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే మరి ఆయన వింటున్నాడో లేదో, విని ఆ ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో పరీక్షించుకోవాలి. మనం ఆగి ఆలోచించాలి, ఆగి పరీక్షించాలి, దాన్ని విచారించాలి. ఒకసారి దాని గురించి మనం గ్రహింపులోకి రావాలి. చేసే పని అంతా ఎటుపోతుంది, సంపాదించే సంపాదన అంతా ఎటుపోతుంది, ఎంత మేలు చేసానో చేసిన మేలంతా ఏమైపోయింది అని వీటి గురించి మనం కొన్నిసార్లు ఆలోచించి వాళ్ళు చేసి మనం మేలు చేస్తే మేలుకి కృతజ్ఞత లేకుండా వాళ్ళు మన మీద తిరగబడినప్పుడు అవన్నీ ఆలోచిస్తా మనం కొన్నిసార్లు దిగులు పడిపోయే పరిస్థితుల్లోకి వెళ్తాం. వాటి గురించి అయితే ఆలోచిస్తున్నాం. చేసిందంతా ఏమైంది, పెట్టిందంతా ఏమైంది, చూపిందంతా ఏమైంది, నేను కాదా చూసింది చేసింది అని వాటన్నిటి గురించి మనం పలుసార్లు విచారిస్తాం. వాటి గురించి మనం ఆలోచన చేస్తాం. మరి నువ్వు చేసే ప్రార్థన ఏమవుతుంది? ఈరోజు ఒక ప్రశ్న, నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడుతుందో లేదో ఆలోచించావా? ప్రభు అంటాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ప్రార్థన ఆలకించేవాడంట? నీతిమంతులు మొరపెట్టగా ఆయన వారి మొర ఆలకిస్తాడు. ఆయన కనులు నీతిమంతుల యొక్క ప్రార్థనల వైపు, ఆయన చెవులు వారి యొక్క కార్యాల వైపు ఆయన నిలుపుతున్నాడు అంటాడు. ఎవరి వైపు అంటే నీతిమంతుల యొక్క. అందరూ చెప్పండి, ఎవరు వాళ్ళు? నీతిమంతులు. మరి ఈ భూప్రపంచంలో తాగేవాళ్ళు ప్రార్థన చేస్తారు, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారు, విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు ప్రార్థన చేస్తారు, దొంగతనం చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారు. చేయరంటారా? దొంగతనం చేసేవాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన, నేను దొంగతనానికి వెళ్తున్నాను, నా పనుల్లో తోడు ఉండండి, ఎవరికి దొరకవండి చేయండి, ప్రార్థన చేసుకొని వెళ్తాను. పాపం చేసేవాడు, నేను పాపం చేస్తున్నాను, నా పాపం, నా గుట్టు ఎవరికి బయటపడకుండా, వాళ్ళ భయం వాళ్ళది అండి. అబద్ధాలు ఆడేవాళ్ళు ప్రార్థన చేస్తారు, మోసం చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారు. మరి వీళ్ళందరూ ప్రార్థన వాళ్ళ మొర దేవుడు ఆలకిస్తాడా? బైబిల్ ఇప్పుడు మనం చదివాం కదా, ఆలకిస్తాడని ఉందా, ఆలకించడం ఉందా? కీడు చేసే వారికి ఆయన విరోధముగా ఉన్నాడు అంటాడు. కీడు అంటే ఏది? దేవుని వాక్యానికి విరుద్ధమైనది, అది కీడు. అట్లాంటి వాళ్ళకి దేవుడు విరోధంగా ఉంటాడంట. అయితే ఇప్పుడు మనం నీతిమంతుల యొక్క సమక్షములో, నీతిమంతుల యొక్క సహవాసములో, నీతిమంతుల యొక్క గుంపులో మనం ఉండటానికి ఇష్టపడాలి. ఎందుకో తెలుసా అండి? నీతిమంతులకు ఉండే విలువ దేవుడు నీతిమంతులకి ఇస్తాడండి.
బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. మరి ఎవరున్నారు నీతిమంతులు అంటే, రోమపత్రికలో మనం చదివితే నీతిమంతుడు లేడు, ఒక్కడైనాను లేడు. మరి ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటే నీతిమంతుల ప్రార్థననే ఉంది. ఎవరున్నారు నీతిమంతులు? బాప్తిజం తీసుకునే పాపం చేసేవాళ్ళు ఉన్నారు, బాప్తిజం తీసుకునే పడిపోయిన వాళ్ళు ఉన్నారు, బాప్తిజం తీసుకునే ప్రభువులో కూలిపోయినటువంటి వాళ్ళు మనకి చాలా కనబడుతూ ఉంటారు. మరి పడిపోయి, కూలిపోయి, పాడైపోయి వారి నీతిని పాడు చేసుకొని, దేవుడిచ్చినటువంటి నీతిని పాడు చేసుకుని మరి వారి మొర పెడితే ప్రభు వారి మొర ఎంతవరకు ఆలకిస్తున్నాడు? బైబిల్ కూడా నీతిమంతుడు అసలు లేడని చెప్తా ఉన్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి దేవుడు నీతిమంతుల ప్రార్థన అట్లా మనం వెతికి భూప్రపంచం అంతా వెతికి చూస్తే ఎంతమంది నీతిమంతులు తేల్తారు, ఎంతమంది నీతిమంతులు తేల్తారు, ఎంతమంది లెక్కకు వస్తారు నీతిమంతులు ఈ భూమిలో ఎతికితే ఎంతమందిగా నీతిమంతులు లెక్కకు వస్తారు? ప్రియులారా గమనించండి, మనం బైబిల్లో చూస్తే అసలు నీతిమంతులు ఎవరు అని ఇక్కడ చక్కగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. నీతిమంతులు లేరని బైబిల్ చెప్పింది. ఇదే బైబిల్ మరలా ఏం చెప్పిందంటే నీతిమంతులు ఉన్నారని కూడా చెప్తుంది. హల్లెలూయా. వాళ్ళు ఎవరు గమనిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. 18వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. నీతిమంతుడు ఎవరు అని అంటే, ఇదిగో తనను తాను తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన వాడు నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభువే చెప్పాడు ఆ మాట. ఎవరు నీతిమంతులు అని అంటే, ప్రతి విషయంలో తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. నీతిమంతులు ఎవరండి? తగ్గించుకోవాలి. తగ్గింపులోకి మనం రావాలి. తగ్గింపు అనే నడిపింపుకు మనం వచ్చేసేయాలి. తనను తాను తగ్గించుకునే వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. తగ్గింపు జీవితం కలిగిన వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఏమాత్రము కూడా ఆలస్యం చేయట్లేదండి. అండి, తగ్గింపు జీవితం కలిగిన వాళ్ళు నీతిమంతుల లెక్కలోకి చేర్చబడుతున్నారు. మరి తగ్గింపు జీవితం మనకి ఎంతవరకు ఉంది? మన ఆవేశాలు, కోపోద్రేకాలు, ఆరాటం, లేకపోతే ఉల్లాసం, ఆనందం వచ్చినా తట్టుకోలేరు, బాధలు వచ్చినా తట్టుకోలేరు. ఊరికే ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు. అంటే కారణం ఏంటంటే తగ్గింపు స్వభావానికి రాలేని పరిస్థితి. ఏంటి తగ్గింపు అంటే, మనం ఎప్పుడు కూడా మన దేవుణ్ణే గనపరచడానికి మనం ముందుండాలి. ఎవరిని కనపరచడానికి? బైబిల్లోనండి ఒక దాసుడు ఉన్నాడు. యజమానుడు కంట మంచి విందు ఏర్పాటు చేసి భోజనం పెట్టి విందంతా చేసి బయలుదేరి వెళ్ళేటప్పుడు అంటాడంట ఆ దాసుడు, అయ్యా ఇంకా నేను చేయాల్సింది సరిగ్గా చేయలేదయ్యా, ఇప్పుడు చేసిందంతా కూడా నాకు అది ఏమాత్రం కూడా సరిపోదయ్యా, ఎంత చేసినా కానీ సరిపోతాయి. అంటే ఏంటి? ఎంత పెట్టినా కానీ ఇంకా పెట్టగలిగే మనసే. అసలు పెట్టడం అంటే ఎట్లా కాదయ్యా, నేనేం చేయలేదయ్యా, ఏమి చేయలేదు. ఎంత చేసావు కదా బాబు, ఎంత ఇన్ని 66 కూరలేసి ఆ యజమానుడికి భోజనం పెట్టావు, ఎంతకంటే ఏం కావాలి? లేదయ్యా ఇది తక్కువే. ఏమన్నాడు? తగ్గింపుకు వచ్చేస్తున్నాడు. ఒక 2 కూరలు వేసి పెడితేనే నేను పెట్టానండి, నేను పెట్టాను, నేను చూశాను, నేను చదివాను. ఇట్లాంటి పరిస్థితులు కొన్ని మనలో ఏర్పాటు చేస్తాయి. అప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నీతిమంతుల లెక్కలోకి మనం రావాలంటే తగ్గింపు స్వభావానికి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎంత చేసినా కానీ కొన్ని చర్చిల్లో కూడా నేను గమనిస్తూ ఉంటా,
చర్చికి ఫ్యాన్ ఇస్తే కనుక ఆ ఫ్యాన్ మీద వాళ్ళ పేరు రావాలి, ఇచ్చిన వాళ్ళ పేరు రాయాలంట. ఏంటమ్మా సంగతి అంటే, నేను ఇచ్చినట్టుగా తెలియాలి అందరికీ. నువ్వు ఎవరికి ఇచ్చావు? దేవుడికి ఇస్తే నీ పేరు ఎందుకు ఇక అంటే ఇప్పుడు తగ్గింపు ఉందా ఈ మనిషికి? లేదు. ఇచ్చిన దాన్ని చెప్పుకోవాలి, నేను ఇచ్చా. డబ్బా కొట్టుకుంటాడు. అది తగ్గింపుకి సాదృశ్యంగా మారదు. కానీ తాను ఏం చేస్తాడంటే హెచ్చించుకుంటున్నాడు. దేవుడి మందిరానికి వచ్చి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకుంటున్నారంట. ఒక వ్యక్తి, ప్రభువా నేను నీ మందిరానికి జీలకర్ర కొత్తిమీరలో కూడా నేనేం తీస్తున్నాను, ప్రథమ ఫలం దశంభాగం అన్నీ తీస్తున్నానయ్యా. అదిగో ఆ మనిషి ఉందే, లేదా ఆ మనిషి ఉన్నాడే, నేను వాళ్ళలా కాదు. వాళ్ళు రోజు 4 సీరియళ్ళు చూస్తారు, నేనైతే ఒకటే చూస్తాను. అంటే కారణం ఏంటంటే వాళ్ళు 4 నేను 1. అంటే ఒకటి చూస్తే తప్పు కదా, 4 చూస్తే తప్పు కదా. ఇట్లా కొన్ని తమ్ముడు తాముగా ఏంటో దాచుకోవడానికి, తమ్ముడు తాముగా దాచుకొని వాళ్ళ నీతి క్రియల్ని బయట పెట్టుకొని నీతి క్రియల్ని చాటింపు వేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. వాళ్ళు నీతిమంతుల లెక్కలో చేర్చబడరంటండి. వాళ్ళు ఒకవేళ అన్నీ చేసినా కానీ నీతిమంతుల లెక్కలో చేర్చబడరంట. ఎవరు నీతిమంతుల లెక్కలోకి చేర్చబడుతున్నారంటే తనను తాను తగ్గించుకునేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళ విషయాల్లో కానీ, నీ కుటుంబ వ్యవహారంలో కానీ, నీవు చేసే పనుల్లో కానీ, నువ్వు మాట్లాడేటప్పుడు కానీ, నువ్వు ఆలోచించేటప్పుడు అన్నిట్లో కూడా నీకు ఆలోచన ఏమి రావాలంటే మనం చేసినట్టు చెప్పుకోకూడదు, లేకపోతే మనం చూపినట్లుగా చెప్పుకోకూడదు. ఇది దేవుడి కోసం చేసాం, దేవుడే మనం చూస్తాడు, ఎవరి కోసం చేయలేదు, ఆ దేవుడికి మహిమ కలుగును గాక అని మనం దానిని ప్రభువుకి అప్పచెప్పేసేసి కొనసాగించబడిపోవాలి. అది మనం తగ్గించుకున్నట్లుగా అర్థం చూపుతుంది. రెండో మాట ఏంటంటే రోమా పత్రికలో రాయబడినటువంటి మాటలో మనం చదువుదాం. ఎవరు నీతిమంతులు తీర్చబడుతున్నారు అని అంటే చదవండి. రోమా పత్రిక 3వ అధ్యాయం 24 నుంచి 26వ వాక్యం వరకు చదువుకుందాం. త్వరగా చదువుకుందాం, సమయాన్ని పాడు చేయకుండా. 3వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటండి? క్రీస్తు యేసు నందలి. అందరు చెప్పండి, దేంట్లోనంట? క్రీస్తు యేసు నందు విమోచింపబడడం ద్వారా. ఎవరి ద్వారా విమోచింపబడటం అండి? క్రీస్తు నందు విమోచన. క్రీస్తు నందు విమోచన. కొంతమందికి సాక్ష్యం చెప్పమని కనుక నిలబెట్టి సాక్ష్యం చెప్పమన్నాం అనుకో, హాస్పిటల్కి వెళ్ళానండి, మందులు ఆడానండి, నాకు తగ్గిపోయింది, దేవుడు నాకు మేలు చేశాడని సాక్ష్యం చెప్తున్నాను అంటారు. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మందులు ఆడితే తగ్గిన దానికి దేవుడు చేసిన దానికి ఎంత తేడా ఉంది? అది దేవుడు చేశాడా, మందు చేసిందా? మందు చేసింది, దేవుడు చేయలే. దేవుడు చేసే కార్యాలు వేరు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవుకు వినబడవు, హృదయానికి గోచరము కావు. దేవుడు చేసేది మందు ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చేసేది మనుషుల్ని ఆధారం ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు చేసేది స్వయాన ఆయనే మన పక్షమై నిలిచి కార్యం జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు చేసే కార్యాన్ని మనం గుర్తెరగాలి. అంటే ఇప్పుడు ఎవరినందు అంటే దేవుని యొక్క ఆధ్వర్యములో, దేవుడు ఆధ్వర్యంలో విమోచన, దేవుడు ఆధ్వర్యంలో స్వస్థత, దేవుడు ఆధ్వర్యంలో వాక్యము వలన మారు మనసు, వాక్యము వలన దేవుని యొక్క శ్రమల వలన, ఆయన మరణము వలన, ఆయన మన కొరకు బలియాగముగా మార్చబడటం వలన, ఇదిగో ఇప్పుడు మీ కొరకు బోధింపబడుతున్న ఈ ఉపవాసము వలన, ఈ సువార్త వలన, వీటిని బట్టి ఏం కలగాలి?
రావడం, విమోచనకు రావడం. విమోచన అంటే విడిపించబడము. విమోచన అంటే ఏంటి? ఎందుట్లో నుంచి? మన పాపమనే కార్యాలలో నుండి, మన యొక్క దుష్టత్వములో నుండి, శాపపూరితమైన అనుభవాలలో నుంచి, లేకపోతే దారిద్ర్యములో నుండి, మరి లోక సంబంధమైనటువంటి ఈ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములో నుండి మనం ఏమవ్వాలంటే వేరై వాటిల్లో నుంచి విడిపించబడి వాటి నుండి మనం విమోచింపబడుట. దేనిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తుని బట్టి అంటే ఎట్లాగా? ఆయన శ్రమ పొందాడు, నీ కోసం కలవరిలో రక్తం కార్చి ప్రాణం అర్పించి మరలా మనల్ని నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచాడని ఈ మాట వింటా ఉండేటప్పుడే కొంతమంది విమోచింపబడిపోతారు. హల్లెలూయా. మరి కొంతమంది సువార్త ప్రకటించుచున్నప్పుడు విమోచించబడతారు. కొంతమంది ఉపదేశం చెప్తున్నప్పుడు ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నాడని వాళ్ళు విమోచనకి దగ్గరైపోతారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి, దర్శనాన్ని బట్టి చాలా మంది విమోచనకు వస్తారు. చూసారా? వాళ్ళని గురించి రాయబడుతుందంటే ఏమని రాయబడిందంటే వాళ్ళు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎలాగంటండి? డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, నువ్వు శ్రమ పడాల్సిన అవసరంలా, చెమట కార్చాల్సిన అవసరం లేదు, పొద్దుగూకులు పనిచేయాల్సిన అవసరం లేదు. ఉచితముగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే ఉచితముగా రక్షణ, ఉచితముగా నీతిమంతులుగా మీరు మార్చబడుతున్నారు. ప్రియులారా, మనం చేయగలిగింది ఏదైనా ఉందంటే ఆ వాక్యాన్ని, దేవుణ్ణి, యేసయ్యని నమ్మి మనల్ని మనముగా విమోచింపబడటం. ఆ వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి అప్పుడు మనకు నీతిమంతులుగా మార్చబడతాం. మొదట తగ్గించుకున్న వాళ్ళు నీతిమంతుల లెక్కల్లోకి వెళ్తున్నారు. రెండోది యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన వాళ్ళు నీతిమంతుల లెక్కలోకి వెళ్తున్నారు. మూడోది కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 9వ వాక్యం, అదే రోమపత్రికలో 5వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుదుమని మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. దేని ద్వారా అంట? మూడోది యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అర్థమవుతుందా? ముందుగా మనం ఏమనుకున్నాం? దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తున్నాడు, వాళ్ళ మీద ఆయన కనులు నిలుపుతున్నాడు, వాళ్ళ ప్రార్థనలకి చెవియొగ్గుతున్నాడు. మరి అని ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. నీతిమంతుడే అసలు ఎవరు లేరనే వాక్యం చెప్పింది. మరలేదు ఇదే వాక్యంలో నుంచి మనకి ఎవరెవరు నీతిమంతులో కూడా చెప్తుందండి. ఎవరు నీతిమంతులు అంటే తగ్గించుకున్న వాళ్ళు నీతిమంతులు, తర్వాత యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన వాళ్ళు నీతిమంతులు, మూడోది ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా మారుతున్నాం. ఆమేన్. ఏంటంట? ఆయన రక్తము వలన నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఎందుకంటే ఆయన రక్తం మన రక్తం వంటి రక్తం కాదు, అది పాపపూరితమైన రక్తము కాదు. ఆయన పరిశుద్ధుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. అదే పరిశుద్ధమైన అమర్త్యమైన దేహములో ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తం, అది పరిశుద్ధ రక్తముగా ఆ రక్తమును మన కొరకు కలవరి శిలువలో కాల్చి చిందించి ఆ రక్తము నుండి మనకి పాప విమోచన క్రయధనాన్ని, పాప విమోచనము కలుగు చేశాడు. హల్లెలూయా. ఆయన రక్తం కార్చడం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రతలో నుంచి మనం తప్పించబడుతున్నాము. ఆమేన్. ఇది మూడోది, ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. నాలుగో విషయం కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుందాం. 6వ అధ్యాయం 11వ వాక్యం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీలో కొందరును అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనము దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై
నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. నాలుగోది ఏంటంట? దేని ద్వారా మనం కడగబడాలి? కడగబడేది దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మయందు. పరిశుద్ధాత్మయందు మనం కడగబడాలంట. గట్టిగా రెండు చేతులు తల్లిలు చెప్పండి. దేని ద్వారా కడగబడాలి? నీళ్లలో కడగబడటం అంటే మనకు తెలుసు. పరిశుద్ధాత్మలో ఎట్లా కడగబడతాం? నీళ్లలో కడగబడే అనుభవం ఒకటైతే పరిశుద్ధాత్మలో కడగబడే అనుభవాలు ఇంకో కొన్ని వేరే ఉంటాయండి. మీకు అది అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. అదేంటంటే, నీళ్లలో బాప్తిజం పొందేటప్పుడు మీ శరీరాన్ని కడుక్కుంటారు. మీ శరీరం కడగబడిన తర్వాత నిలువెత్తున అది యేసు రక్తంలో కడగబడిన తర్వాత దేహ శుద్ధి కలిగింది. ఇప్పుడు మీరు ఆ రక్తంలో కడగబడి ఆ బాప్తిజ అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం కుమ్మరిస్తున్నాడు? పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మలో మనం నింపబడుతూ ఉండేటప్పుడు మనం చేసిన పొరపాట్లన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరు ఆపినా కానీ నీ కళ్ళల్లో దుఃఖం ఆగదు. నీ గుండెల్లో నుంచి పశ్చాత్తాపపు కన్నీళ్లు పెళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరన్నా ఆపుదామన్నా కానీ నువ్వు ఆగలేవు. అందుట్లో నువ్వేమైపోతావంటే ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత నీ పొరపాట్లు, అతిక్రమాలు, పాపాలు అన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఉంటే నువ్వు వాటన్నిటిని గుర్తు తెచ్చుకొని ప్రభు దగ్గర కన్నీళ్ల రూపంలో కడుక్కుంటావు. ఏం చేస్తావండి? కడుగుకుంటావు. అట్లా ఆత్మ పొందినప్పుడు మన పొరపాట్లని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే దానినే కడుగుకోవడం అంటారు. ఆమేన్. బాప్తిజం నీళ్లలో ముంచబడిందేమో శరీరాన్ని కడుక్కున్నావు. మరి లోపల ఉన్న పాపాలు పోవాలంటే ఎట్లా పోతాయి అంటే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నీలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. ఒప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసి ఆ ఆత్మ పొందిన వెంటనే పాపాలన్నీ ఒప్పుకోవడానికి ఇష్టపడతావు. ఇక సిగ్గుపడవు. అమ్మో, నేను పాపాలు ఒప్పుకుంటే ఎవరన్నా విని నన్ను హేళన చేస్తారని ఇక అట్లాంటి ఆలోచనలు నీకు రావు. హేళన చేసేదేముంది? ప్రభు దగ్గర ఒప్పుకొని నా పాపాల్లో నుంచి నేను విడవబడుటే నా భాగ్యం అనుకొని ఇక దేవుడు మీకు ఆ దుఃఖాన్ని, పాపమును గుర్చిన దుఃఖాన్ని మీకు కలుగు చేస్తాడు. ఆ దుఃఖం వల్ల ఏమైపోతారంటే మిమ్మల్ని మీరుగా ఆ ఆత్మలో మీరు కడుగుకునే అవకాశం అక్కడ మీకు మనందరికి కనబడుతూ ఉంటుంది. ఒప్పుకోవడం అంటే ఆత్మలో మన పొరపాట్లు, పాపాలని కడుక్కోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నాలుగోదిగా. ఐదోది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము దేవుడికి స్తోత్రం. ఐదోది మనం నీతిమంతులుగా ఎలా మార్చబడతామంట? విశ్వాసము ద్వారా. హల్లెలూయా. ఐదోది దేని ద్వారా అంటండి? విశ్వాసము ద్వారా. అందుకే మనం విశ్వాసపు పట్టికను బైబిల్లో మనం చదివితే ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా విషయాలు అక్కడ రాయబడతాయి. విశ్వాసము వలన రాజ్యాన్ని జయించారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఎలా వచ్చింది అని గమనిస్తే వినటం వలన విశ్వాసం వచ్చింది. ఏ వినాలి? రోమపత్రికలో ఉంటుంది, ఇదిగో క్రీస్తును గూర్చిన మాట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు విశ్వాసం మనకి ఆధారమై ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐదో మాటగా మనం నీతిమంతులుగా ఎట్లా మార్చబడగలుగుతామంటే విశ్వాసం ఉండాలి. బాప్తిజం పొందుండి విశ్వాసం లేకపోతే నీ ప్రయాసం వ్యర్థమే. బాప్తిజం పొందుకోకుండా విశ్వాసం కలుగుంటే దేవుడు నీతిమంతులుగా కూడా తీరుస్తున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
విశ్వాసం వచ్చిందంటే ఆటోమేటిక్గా బాప్తిజానికి రెడీ అయిపోతారు. ఇంకా విశ్వాసం లేకే ప్రభు కూడా విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా నేను మీతో ఎంతకాలం ఉండాలని పలుసార్లు ఆయన గద్దించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. విశ్వాసం అనేది చాలా మనకి అవసరం. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఆమేన్ చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యములను జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసం వలన మనం నీతిమంతులుగా మారుతున్నాం. మరొక మాట కూడా చదువుదాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక పేతురుకి ముందు ఉంటుంది. 2వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. 2:24లో ఏమనుందంటే, మనుషుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలముగా కూడా నీతిమంతుడని ఎంచబడుచున్నది. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆరోదిగా ఎట్లా నీతిమంతులుగా మార్చబడగలుగుతున్నాం అంటండి? విశ్వాసం వలన మాత్రమే కాదంటండి. ఆరోది ఏమనుందంటే క్రియల మూలముగా. అందుకే విశ్వాసము క్రియలు ఈ రెండు చాలా అన్యోన్యమైనటువంటి సహవాసంతో ఉంటాయి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం, మృతం అని రాయబడి ఉంది బైబిల్. ఏ విశ్వాసం అంటండి? క్రియలు లేని విశ్వాసం. విశ్వాసం ఉంటే ఏ ఉపయోగం? నాకు ఉంది, విశ్వాసం ఉంది, అందుకే మందిరానికి వెళ్తాను, అందుకే చేస్తాను, అందుకే ఉంటున్నా అని చెప్పడమే కాదు, కానీ క్రియలు కూడా ఉండాలంట. క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? క్రియ అంటే నేను ఒక మాట చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్లుగా. చెప్పడం మాత్రమే కాదు, చేయటం కూడా ఉండాలి. నేనేం చెప్పా? చర్చికి వచ్చేటప్పుడు అందరూ మాస్కులు కట్టుకొని రండి అని చెప్పా. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మాస్కులు కట్టుకోండి అని చెప్పా. మీకు నేను చెప్పి నేను మాస్క్ కట్టుకోలేదు అనుకోండి, ఏంటి ఇప్పుడు అది? క్రియ ఉన్నట్ట, క్రియ లేనట్ట? చెప్పడం వరకు చెప్తున్నాం, కానీ మనం మాత్రం అనుసరించం. చెప్పడానికి చెప్తాం, మనం మాత్రం దాన్ని పాటించం. అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు క్రియలు లేకపోవడం అంటే అర్థం ఏమిటంటే, మనం చెప్పేవాళ్ళం మాత్రమే కాదు, దాన్ని చేసేవాళ్ళంగా కూడా ఉండాలి. అర్థమైందా? దీని ద్వారా కూడా మనం నీతిమంతుల లెక్కలో చేర్చబడుతున్నాం. క్రియలు ఉండాలి, మనకి పెట్టాలి, చెప్పినట్లుగా ఉండాలి, నిలబడాలి, స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. లేకపోతే వాళ్ళని మారమని వీళ్ళని మారమని చెప్తూ ఉంటాం, కానీ మనం మాత్రం మారం. వాళ్ళెట్లా వీళ్ళెట్లా అని చెప్తూ ఉంటాం, కానీ మనం మాత్రం మారం. అంటే ఏంటంటే చెప్పడానికి చెప్తున్నాం, కానీ మార్పు అనేది మనలో నుంచే మొదలవ్వాలి. క్రియలు అనేది మనలో నుంచే మొదలవ్వాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఒకసారి సంఘంలో ఒక ఆమె సాక్ష్యం చెప్పుకుంటా లాస్ట్లో సాక్ష్యం చెప్పి ముగించి కూర్చోవాలిగా. సాక్ష్యం చెప్పి కూర్చోకోకుండా మనం ఇట్లా ఉండదాం, మనం ఇట్లా చేద్దాం, మనం దీన్ని ఇట్లా అభివృద్ధి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పింది. ఆ మనిషి అలా చెప్పినప్పుడు, అయ్యా మరి నేను చెప్పాను కాబట్టి మొట్టమొదట మొత్తముగా నా చేతుల మీద నేను ఇవ్వాల్సింది నేను ఇస్తున్నాను అయ్యా, మీరు దీన్ని ఎట్లా చేయాలనుకుంటే అట్లా మీరు చేయండి, ప్రారంభంగా నేను ఇస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ముందుగా గుప్పిడి విప్పితే, చెప్పిన వ్యక్తి ముందుగా గుప్పిడి విప్పాను అనుకోండి, మనం చేద్దాం, మనం ఉందాం, మనం చేద్దాం అని అక్కడ చెప్పిన దానికి తగినట్లుగా నువ్వు చేయగలిగితే నిన్ను బట్టి ఒక్కొక్కడు వెనకాల లైన్ కడతారు. హల్లెలూయా. క్యూ కడతారు. హల్లెలూయా. చెప్పి దాని కొరకు మనం నిలబడాలి, చెప్పి దాంట్లో మనం నిలిచి ఉండాలి, అది కొనసాగించాలి, ఆ పరిచర్య చేయాలి. మనం చెప్పిన దానికి తగినట్లుగా మనం నడవాలి. అది క్రియ అంటారు. క్రియలు కలిగి ఉండడం. క్రియలు లేకుండా విశ్వాసం వ్యర్థం, మృతం.
మరి విశ్వాసం లేకుండా క్రియలు కూడా మరి ఉపయుక్తకరంగా కనబడట్ల మనకి. క్రియలు కావాలి. క్రియలు కూడా మనల్ని నీతిమంతుల జాబిలోకి చేరుస్తూ ఉంది. అలాగే తీతుకు రాసిన పత్రిక 3:6 కూడా 7వ మాట కూడా అక్కడ రాయబడి ఉంది. తీతుకు రాసిన పత్రిక తిమోతి తర్వాత అక్కడ రాయబడిన మాట 3:6 ఏమని ఉందంటే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులుగా 7వ మాట, మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతామంటే, ఇప్పుడు మనం దేవుని కృప వలన, అందరూ ఆమేన్ చెప్పండి. దేని వలన నీతిమంతులుగా మార్చబడగలుగుతాం? దేవుని కృప. అందుకే పౌలు గారు అంటాడు, పౌలు గారితో ప్రభు అంటాడు, పౌలు గారు అంటారు, నీ కృప నాకు చాలును. ఏమంటున్నాడు? నీ కృప నాకు కావాలి. నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా, కృప కావాలి. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కృప అంటే ఏంటయ్యా అని. తెలుసా? ఎంతమందికి తెలుసు కృప అంటే? కృప అంటే ఏంటంటే, ఈ లోకంలో మనం అనుకున్నవి, సంపాదించినవి, మనోళ్ళు ఉన్నట్లుగా మన అనుకున్న వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, మనం సంపాదించినవి కానీ, ఈ లోకంలో ఏది చేయలేనిది, చూపలేనిది, మరి మనకి ఇవ్వలేనిది కృప అనేది ఏం చేస్తుంది అంటే, మనకు అది అనుగ్రహించేటట్లుగా చేస్తుంది. దీని పేరే కృప. ఆమేన్. ఎవరు చూసినా నీకెవరు చేస్తారు? ఎవరు ఇస్తారు నీకు? నువ్వు ఎట్లాంటి దానివి అని అందరూ అంటే, ప్రభు అంటాడు, అందరు నిన్ను విడిచిపెట్టిన నేను నిన్ను. దాని పేరు ఏం పేరు అంటే కృప. ఆమేన్. ఏంటది? పాపము ఎక్కడ ఉండునో కృప అక్కడ విస్తరిస్తుందని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు పాపం ఉన్న చోట కృప ఉంటుంది అన్నాడు. ఇక పాపం ఎక్కువ చేస్తే అక్కడ కృప ఉంటుంది అని మీరు అనుకోవద్దు. పాపం ఉన్న చోట కృప అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు తెలియక పాపం చేస్తున్నారు కదా, వాళ్ళని రక్షించాలడానికే కృప అక్కడ ఉంటుంది. వాళ్ళని రక్షించడానికే కృప అక్కడ ఉంటుంది. అందుకే వాళ్ళు రక్షణ పొందడం కోసం కృప అక్కడ ఉంటుందే తప్ప నువ్వు పాపం చేయడానికి కృప ఉండదు అక్కడ. ఈ కృప వలన మనం నీతిమంతులుగా మార్చబడగలుగుతున్నాం. అసలు ఈ కృప అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపామయుడు. ప్రైజ్ ది లార్డ్. కృప చూపు దేవుడు. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. ఈ భూలోకంలో ఏది చేయలేనిది, ఎవరు చూపలేనిది, దేని వలన కూడా సమస్తం అయిపోయింది అనే సమయాలలో దేవుడు ఉండి నేను నీకు ఉన్నానని నీ విషయంలో కలుగు చేసుకొని కృప చూపేవాడు ఆయన నజరేయుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా. ఈ 7 వలన మనం నీతిమంతులుగా తీర్చబడగలుగుతామని బైబిల్లో చక్కగా మనం ఈ రోజున చదువుకున్నామండి. ఈ నీతిమంతులుగా మనం తీర్చబడిన తర్వాత దేవుడు అంట ఆయన చెవులు మన ప్రార్థనల వైపుకు నిలుపుతాడంట. ఆయన కన్నులు మన మీద ఉంచుతాడంట. మనల్ని శ్రమలలో ఉన్నప్పుడు మనల్ని ఆ శ్రమలో నుంచి విడిపిస్తాడంట. మనల్ని ఆదుకుంటాడంట. మనల్ని విమోచిస్తాడంటాడు. ఇదిగో నీతిమంతుడికి కలిగే ఆపదలు అనేకములుగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి నీతిమంతులుగా మనం చేర్చబడకపోతే, నీతిమంతుల జాబితాలోకి మనం రాకపోతే ఈ విలువైనటువంటి ఆశీర్వాదాలను మనం కోల్పోతాం. చూడండి, నీతిమంతులకి ఆశీర్వాదాలు ఏమేమి ఉన్నాయో తెలుసా? బైబిల్లో సామెతల గ్రంథం తీస్తే లైన్గా మీరు చదువుకోవచ్చు. అది సామెతల గ్రంథం 3:33 అక్కడ ప్రారంభించుకొని చదువుకుందాం. నీతిమంతులకి దేవుడు దాచిపెట్టించినటువంటి మేలులు అక్కడ చక్కగా రాయబడతా ఉన్నాయి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. ఎవరింటి మీదకంటండి? భక్తిహీనులు. ఎవరు భక్తిహీనులు? భక్తి లేని వాళ్ళు, లేకపోతే భక్తి ఉండి భక్తి లేనట్టుగా ఉండేవాళ్ళు.
ప్రభు బిడ్డలై ఉండి భక్తి లేకుండా ఉండేవాడు. వీళ్ళు భక్తిహీనులు. ఈ భక్తిహీనుల మీదకి వాళ్ళ ఇళ్ల మీదకి ఏమొస్తుందంట? శాపం వస్తుందంట. తర్వాత నీతిమంతుల ఇళ్ల మీదకి ఆయన ఆశీర్వాదం దిగి వస్తుంది. అందరు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏమొస్తుందంటండి? నీతిమంతుల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఎవరికి? నీతిమంతులకైతేనే. భక్తిహీనులకు కూడా ఉంటుందా ఆశీర్వాదం? ఉండదు. ఉంటుంది. ఎవరికి ఉంటుందంటే నీతిమంతులకు మాత్రమే ఈ ఆశీర్వాదం దేవుడు ఉంచాడు. అదే సామెతల గ్రంథం 10:6 అదే సామెతల గ్రంథం 12:7 కూడా ఈ ఆశీర్వాదాన్ని గురించి రాయబడతా ఉంటది. 10వ అధ్యాయం 6 నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును, బలాత్కారము భక్తిహీనుడి యొక్క నోటిని మూసివేస్తుంది. చూసారండి? నీతిమంతుడి మీదకి ఏమొచ్చిందంట? నీతిమంతుడి తల మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. మరి నీతిమంతుల లెక్కలో ఉన్నటువంటి నువ్వు ఉన్నావో లేదో గమనించుకొని ఈ ఆశీర్వాదం నీ తల మీదకి వస్తుందా లేదా అని గమనించుకోవాలి. భక్తిహీనుడి యొక్క నోరు ఏమైపోద్దంటే మూయబడుతుందంట. అట్లాగే 12వ అధ్యాయం 7 ఏమనుందంటే భక్తిహీనులు పాడై లేకపోయేదురు, నీతిమంతులు ఇల్లు నిలుచుచుంటది. ఆమేన్. ఎవరిల్లు ఎగిరిపోతాయి అంట? ఎగిరిపోయే వాళ్ళ ఇల్లు ఎవరే? నీతిమంతులదా భక్తిహీనులదా? భక్తిహీనులు ఇల్లు ఎగిరిపోతాయి అంట. అవి లేకోకుండా తుడిచివేయబడుతుంది అంట ఈ భూమి మీద. ఎవరంటే వాళ్ళు భక్తిహీనులు. అందరు చెప్పండి, ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. ఏమండి? కరోనా వచ్చి ఎంతమంది ఎగిరిపోయారు? అందరూ భక్తిహీనులు అని అనుకుందామా? వాళ్ళ అడ్రస్ కూడా తుడిచివేయబడిపోయిందండి. వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళని తుడిచివేయబడిపోయాయి. కరోనా వచ్చి అన్ని లక్షల మంది మరణానికి గురైపోయి ఉన్నారు. మనకు అర్థమవుతుంది. తుడిచివేయబడటం అంటే ఇక వాళ్ళ చరిత్ర ఉండదు. ఇక వాళ్ళతోనే ఇక అది అంతమైపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక పేరు ఉంది. వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. మరి ఇక్కడ నిలిచి ఉండే వాళ్ళు కూడా ఉన్నారంట. వీళ్ళ పేరు ఏంటంటే నీతిమంతులు. ఆమేన్. ఎవరు వాళ్ళు? నీతిమంతులు. ఇక్కడ నిలిచి ఉండేవాళ్ళు. నువ్వు నిలబడుతున్నావంటే, నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తున్నాయంటే, నీ యొక్క నివాస స్థలాల మీదకి ఆశీర్వాదం వస్తుందంటే నీతిమంతుల లెక్కలో మీరు ఉన్నారు. ఆయన జాబితాలో, నీతిమంతుల జాబితాలో మీరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది నీతిమంతుడికి ఉండే దీవెనలు. ఇంకా నీతిమంతుడి గురించి మనం అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16 చదివితే ఏమనుందో తెలుసా అండి? 10:16 చక్కగా నీతిమంతుడి యొక్క కష్టార్జితం జీవం కలిగినదై ఉంటుందంట. హల్లెలూయా. నీతిమంతుడి యొక్క కష్టార్జితం ఎట్లా ఉంటుంది? జీవం కలిగి ఉంటుంది. అంటే కష్టార్జితం కూడా జీవం ఉంటుందా అంటే మీరు బాగా ఆలోచన చేయండి. కష్టార్జితంలో ఏంటి జీవం? జీవం అంటే అర్థం ఏంటంటే నువ్వు కష్టపడి సంపాదించుకునే నీ సంపద నువ్వు నీతిగా సంపాదిస్తున్నావు కదా. ఆ నీతిగా సంపాదించే కష్టార్జితంలో దేవుడు జీవాన్ని పోస్తాడంట. జీవం ఉన్నది ఎట్లా ప్రకాశంగా కళకళలాడుతుందో జీవం లేనిది ఏమైపోతుందో తెలుసా? ఎండిపోతుంది. అది మనం చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే కనుమరుగైపోతుంది. హల్లెలూయా. జీవం లేని దానికి జీవం ఉన్నదానికి. అందుకే జీవం ఉన్న సంపద మనం తినినా కానీ మిగిలే ఉంటుందంట. నువ్వు ఇచ్చే పొజిషన్లో ఉంటావు, పుచ్చుకునే పొజిషన్లో ఉండవని జీవం కలిగిన సంపద గురించి రాయబడి ఉంది. మరొక చోట జీవం లేని సంపద గురించి ఏమని రాయబడి ఉందంటే నీ కష్టార్జితం సిల్లు సంచులో వేసినట్టు అయిపోతుంది. అంటే ఆ సంపదకి ఏమి లేదు, జీవం లేదు. అందుకే అది సిల్లు సంచులో వేసినట్లుగా వెళ్ళిపోతూ ఉంటుందండి, వెళ్ళిపోతాం. అది వడ్డీలకి కావచ్చు, ఆ రోగాల వల్ల హాస్పిటల్కి కావచ్చు, లేదా ఎవరైనా దొంగతనం చేసి తీసుకుని పోవటం కానీ కావచ్చు. అంటే కారణం ఏంటంటే జీవం లేనిది. అది ఏ రకంగా సంపాదించావో అది అట్లాగే నీ దగ్గర తుడిచిపోవాలి. నీతిమంతులైతే మీ కష్టార్జితం జీవదాయకము. ఆమేన్. ఆ కింద ఒక మాట కూడా ఉంది.
ఆ మాట కూడా ఏమనుంది? భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి రాబడి పాపం పుట్టేస్తుంది అంటండి. ఎవరికి? భక్తి లేనివాడి సంపద. భక్తి లేనివాడి సంపద పాపాన్ని పుట్టేస్తుంది అంట. నువ్వు నీతిమంతుడి జాబితాలో ఉంటే నీ మీదకి, నీ తల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. రెండో మాట, నువ్వు నీతిమంతుడి జాబితాలో ఉంటే నీ సంపద జీవదాయకంగా ఉండునుగాక. మూడో మాట కూడా మనం చదువుతాం. ఆ ఆశీర్వాదాలు దేవుడు నీతిమంతులకి ఏం దాచిపెట్టి ఉంచాడో మనం చక్కగా మాటలు చదువుదాం. చూడండి, 11వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 11:8. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలవును. చూసారా? నీతిమంతుడు బాధలన్నిటిలో నుంచి తప్పించబడతారంట. ఈ బాధ అనే దానికి మనం చూస్తే ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బాధపడ్డారంట. దేవుడు అంటాడు, మోషే, ఇశ్రాయేలుల బాధ నేను చూశాను. ఆమేన్. ఎవరి బాధ చూశాడంట? ఇశ్రాయేలుల బాధ, వాళ్ళ కన్నీళ్లు నేను చూశాను. నువ్వు వెళ్ళి వాళ్ళను విడిపించుకొని బయటికి తీసుకురావాలి. దేవుడు నీతిమంతులు బాధపడితే చూస్తూ ఉండడండి, వాళ్ళ బాధలన్నీ తీరుస్తాడు. నువ్వు ఏ బాధల్లో ఉన్నా కానీ, అనారోగ్యం అనే బాధ, కుటుంబ విషయాల్లో బాధ, ఆర్థికపరమైన బాధ, ఆత్మ సంబంధంగా నీ బాధ ఏదైతే ఉందో ప్రతి బాధని నిన్ను చూస్తా ఊరుకోడు ఆయన. నీకు వెంటనే కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. నీకు రావాల్సినటువంటివి కూడా, ఆగిపోయినటువంటి నీ పత్రాలు కూడా, నీ పేరు కూడా, ఆ పేరు లిస్టులో వచ్చేటట్లుగా కూడా దేవుడు చేయగలిగిన వాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? నీతిమంతుల జాబితాలో నువ్వు ఉన్నావు. నిన్ను మర్చిపోడు ఆయన, నిన్ను విడిచిపెట్టడు. అదే భక్తిహీనులు బాధపడ్డారనుకో, వాళ్ళు ఆ బాధలు పాలైపోతారంట, వాళ్ళ బాధలు పోవంట. అందుకే భక్తిహీనత అనే పాయింట్కి వచ్చేటప్పటికే ఆ భక్తిహీనుడు ఎంత నిర్మూలం అవుతున్నారో మనం ప్రతి మాటలో చదువుతున్నాం. నీతిమంతుడు, తర్వాత మాట భక్తిహీనుడు, నీతిమంతుడు భక్తిహీనుడు, నీతిమంతుడు భక్తిహీనుడు. నీతిగా ఉంటే ఏం జరిగింది, భక్తిహీనుడుగా ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం చదివే ప్రతి మాటలో నీతిమంతుడి గురించి రాస్తే వెంటనే భక్తిహీనుడి గురించి రాస్తున్నాడు. అంటే కారణం ఏంటి? నువ్వు నీతిమంతుల జాబితాలో ఉంటే నీ ఆశీర్వాదం తల మీదకి వచ్చేస్తాయి. లేదు, భక్తిహీనంగా ఉంటే బాధల పాలైపోతావు. నీ సంపద అంతా కూడా ఏమైపోతుంది? పాపానికి సాదృశ్యంగా దారితీస్తుంది. భక్తిహీనులు వర్ధిల్లరు, వాళ్ళ ఇంట్లో కీడు, దారిద్ర్యం, నాశనం అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడ నిలవకుండా తుడిచివేయబడిపోతారని భక్తిహీనుల గురించి మనం చదువుతూ ఉన్నాం. ఇంకా అదే సామెతలు 14:22 మనం చదివితే, 14:22 చదివితే అక్కడ ఏమనుందో తెలుసా అండి? కీడు కల్పించేవారు తప్పిపోతారు, మేలు కల్పించేవారు కృపా సత్యముల నొందుదురు. హల్లెలూయా. ఏంటంట? కీడు కల్పించే వాళ్ళు తప్పిపోతారు, మేలు కలిగించే వాళ్ళు కృపా సత్యములను అనుభవిస్తారు. 32వ వాక్యం కూడా, అపాయము రాగా భక్తిహీనుడు నశిస్తాడు, మరణకాలమందు నీతిమంతుడికి ఆశ్రయము కలుగుతూ ఉంటది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. చూసారండి? భక్తిహీనుడైతే అంటండి, అపాయం వచ్చినప్పుడు వాడు ఊరకనే నశించిపోతాడంట. అందుకే యేసు ప్రభు ఏ ఒక్కరు నశించిపోకూడదని నేను ఈ భూలోకానికి దిగి వచ్చాను అంటాడు. ఆమేన్ చెప్పండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. మరి ఆయన వచ్చి 2020 సంవత్సరాలు అయిపోతుంది కదా, మరి ఎంతమంది రక్షించబడుతున్నారు? ఆయన వచ్చిందే రక్షించడానికి. ఇప్పటికీ మీకు సువార్త, ఉపదేశం, బోధ, ఈ వాక్యము బోధించబడుతుందంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు రక్షింపబడాలని. నువ్వు నశించడం దేవుడి చిత్తం కాదు. ఎంత చెప్పినా విననొల్లని ప్రజలకు శ్రమ ఏంటంటండి?
ఎంత చెప్పినా విననోళ్ళని వాళ్ళకి శ్రమ. చెప్పినా లోబడకపోతే వాళ్ళు ఏమైపోతారంటే నశించిపోతారు. ఏమైపోతారు? అందుకే పాట కూడా ఉంది కదా, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యము నొసగితివే, నీకేమి చెల్లితూ నా ప్రాణమార్పితూ, నీకేమి చెల్లితూ నా ప్రాణమార్పితూ, ఎడబాయని నీ కృపలో. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, ఆ భక్తిహీనులైతే అపాయాలను వచ్చినప్పుడు వెంటనే నశించిపోతారు. అదే నీతిమంతులకైతే ఆ మరణకాలం వచ్చినప్పుడు కూడా దేవుడి యొక్క ఆశ్రయం వారికి దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎట్లాగో తెలుసండి మీకు, యోహాను సువార్తలో మార్తమ్మ మరియమ్మ వాళ్ళ తమ్ముడు లాజరు ఉన్నాడా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా అంటే, ప్రభు అంటాడు, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా, నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? నువ్వు నమ్మకం ఉంచితే, నమ్మి నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినను తిరిగి బతుకుతాడు. బ్రతికి నా యందు నిలిచి ఉంటే మరి ఎన్నటికీ కూడా చనిపోడు. ఆమేన్. అంటే ఏం దొరుకుతుంది అక్కడ? నీ చావులోనూ దేవుడు ఆశ్రయం ఉంటుంది, నువ్వు చనిపోయా కూడా నీకు. ఎవరు వీళ్ళు అంటే నీతిమంతులు. చెప్పండి, ఎవరు వీళ్ళు? నీతిమంతులు. ఈ లోకంలో నీతిమంతులకి ఉన్నటువంటి ఆధిక్యత, నీతిమంతులకు ఉన్నటువంటి ఆ విలువైన ఆశీర్వాదాలు, నీతిమంతులకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత, విలువ ఇంకా దైవికత్వంలో ఎవరికి మనం చూడలేమండి. అది కనబడదు కూడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనం చదివితే 11, 23 అలాగే 10, 28 అధ్యాయాల్లో కూడా 10వ అధ్యాయం 28 వాక్యాలు, 11, 23 వాక్యాల్లో కూడా మనం చదివితే నీతిమంతుల కోరిక సఫలమైందంట, నీతిమంతులు ఆశించింది వాళ్ళకు దొరుకుతుందంట. అంటే ఇవన్నీ ఎవరి గురించి అంటే నీతిమంతులకి. ఆమేన్. ఎవరికంటాడు అవన్నీ? నీతిమంతులకి, నీతిమంతులకి, నీతిమంతులకని ఈ వాక్యాలన్నింటిలో స్పష్టంగా దేవుడు ఒక వాక్యం మనకి రాయబడతాం. చివరిగా మీకు ఒక ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే తెలుసా ప్రియులారా, బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ మనకి ధవళ సింహాసనం కనపడతా ఉంది. అక్కడ ఏం కనపడుతుందండి? ధవళ సింహాసనం కనపడుతుంది అక్కడ. ఆ ధవళ సింహాసనంలో గొల్లవాడు గొర్రెల్ని అలాగే మేకలను వేరు చేసినట్లుగా మనల్ని ఆయన వేరు చేస్తాడంట. చదవండి అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 33వ వాక్యం నుండి చదువుకుందాం. 32వ వాక్యం నుండి, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుచును, కుడి వైపున గొర్రెలు ఎడమ వైపున మేకలు నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని అని చెప్పి, నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టి తిరి, దప్పిక కొట్టిని నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చి తిరి. ఏమిచ్చారు? బట్టలు కూడా ఆయనకి ఇచ్చారంట. రోగినై ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చి తిరని చెప్పారు. అందుకు
అక్కడ రాయబడిన మాట నీతిమంతులు. కుడివైపున ఉన్నవాళ్ళు ఎవరండి? అందరూ చెప్పండి. కుడివైపున ఉన్నవాళ్ళు వాళ్ళు గొర్రెలని కుడివైపున పెట్టాడంట. కుడివైపున గొర్రెలు. అందుకే ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఏమంటాడంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎందుకు వింటాయో తెలుసా అండి? ఆ గొర్రెలు నీతిమంతుల జాబితాలో ఉన్నాయి. ఆమేన్. బాప్తిజం పొంది ప్రభు వాక్యాన్ని నమ్మనోడు దేవుడి మాట వింటాడండి? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, రక్షణ పొందుకున్నావు, ప్రభు చెంతకు వస్తున్నావు కాబట్టి, నీకు వాక్యం తెలుసు కాబట్టి, సేవకుడికి ఎట్లా లోబడాలి, దేవుడికి ఎట్లా మాటకి సమ్మతించాలో తెలుసు నీకు. నీతిమంతులుగా మారకపోతే మీరు మాట వింటారా? మీరు వినలేరండి. నీతిమంతులుగా మారారు కాబట్టి మీరు మాట వినగలుగుతారు. ఆమేన్. వస్త్రం ఇచ్చారంట, ఆహారం పెట్టారంట, మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడడానికి వచ్చారంట, జైల్లో పెట్టినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు నా కొరకు మీరు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళని గురించి చెప్తున్నారు. మేమెప్పుడు చేసామయ్యా? మీకెప్పుడు మేము బట్టలు కొని పెట్టాం? మేమెప్పుడు భోజనం పెట్టాం? మేమెప్పుడు మీకు ఇవన్నీ చూసుకున్నాం? ఇదిగో ఆ కింద మనం మాటలు చదివితే ఏమని ఉంటుందంటే 40వ వాక్యం, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కదా, గనుక నాకు చేసినట్లే. ఆమేన్. ఈ నా సహోదరులలో ఎవరు? దేవుని సహోదరులు. యేసుప్రభు సహోదరులు ఎవరు? దేవుని సేవకులు. ఆమేన్. అల్పులైన దేవుని సేవకులు. హల్లెలూయా. ఈ దృష్టి పెట్టుకొని దేవుడి దయ వల్ల ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజుకి నాకు బట్టలకి కొదువు లేదండి. ప్రతి సంవత్సరం నాకు 2-3 బట్టలు తీసుకొచ్చేస్తూనే ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు సేవకుడికి ఇచ్చేది సేవకుడికి అని కాదు, అది దేవుడికి ఇస్తున్నారు. ఆమేన్. సేవకుడి దేవుడి పేరు మీద సేవకుడికి అప్పగిస్తున్నారు. హల్లెలూయా. సేవకుడు తిన్నాడా లేదా అని ఆలన పాలన పట్టించుకొని బాధ్యత కలిగి ఉండేది ఎవరో తెలుసా? కుడి ప్రక్కన ఉన్నవాళ్ళు, నీతిమంతుల జాబితాలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. దైవ సేవకుడి యొక్క క్షేమాన్ని కోరి, దైవ సేవకుల యొక్క ఆరోగ్యాన్ని కోరి, దైవ సేవకుల యొక్క అభివృద్ధిని కోరి, దైవ సేవకుల యొక్క పరిస్థితుల్ని పసిగట్టగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు పేరుతో ఉన్నటువంటి ఆయన బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఇవన్నీ చేస్తారు, అన్ని విషయాలను ఆదుకుంటారు, నిలబడతారు. ఆయన పక్షాన, ప్రభు పక్షాన, సేవకుల పక్షాన నిలబడతారు. 10 మంది ఇంకొకటి అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ పక్కన దేవుడి పక్షాన్ని నిలబడతారు. ఏంటంటే మీకేం తెలుసు అంటారు. ఏం తెలుసు అండి మీకు అంటే? ఇది ఎవరు? ఏ గుంపు ఇది? నీతిమంతుల గుంపు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా భక్తిహీనులు ఉన్నారంట, మేకల గుంపు ఉందంట అక్కడ. ఆ చదువుదాం 42వ వాక్యం నుండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, తప్పికొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను రాలేదని చెప్పాను. అందుకు వారును ప్రభువా, మేమెప్పుడు మీకు ఆకలి కొని ఉండుట చూసి మీకు ఆహారం పెట్టలేదు, మీకు వస్త్రాలు ఇవ్వలేదయ్యా, నువ్వని మాకు తెలిస్తే కంపల్సరీ ఇచ్చేసేవాడువే కదా. హల్లెలూయా. నువ్వని మాకు తెలియలేదయ్యా, అదేదో మేము పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకున్నాం కానీ నీకు అనుకోలేదయ్యా. ఎప్పుడు కూడా అట్లా అనుకోకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక భిక్షగాళ్ళకి పెట్టే ఆహారం కూడా దేవుని లిస్టులో లెక్క వేయబడుతుందండి. ఆమేన్. ఇక్కడ చేసే ప్రతి పని, ఇక్కడ నువ్వు దేవుడి మందిరంలో ఖర్చు పెట్టే ప్రతి పైసా, ఇక్కడ నువ్వు శ్రమించే ప్రతి శ్రమకి తగ్గ ప్రతిఫలం దేవుని దగ్గర దాచిపెట్టబడి ఉంది. ఆమేన్. ఏది వ్యర్థం అవ్వదు. వీళ్ళు ఏది చేయలేదంట. ఈ మేకల గుంపులో ఉన్నవాళ్ళు ఏది చేయలేదంట. పైగా వాళ్ళు అడుగుతున్నారు ఏమని? నువ్వు ఎప్పుడు అడిగావు, మేము ఎప్పుడు ఇవ్వలేదు, అసలు నువ్వు మాకు కనపడ్డావా? నాకు కనపడితేనే బాప్తిజం పొందుతా, ఆయన నాకు చెప్తేనే నేను ఇస్తా, ఆయన చెప్పాలి నాకు అని ఏది చేయకుండా ఎంత ఒకవేళ అన్నం తినే చేత్తు కనుక కాకుని దొరికితే ఎక్కడ ఎంగులు మెతుకులు అక్కడికి వెళ్ళి ఆ కాకు దగ్గర పడతాయో
ఆ కాక మెతుకులన్నీ ఎరుగు తింటదని కనీసం ఆ ఎంగిలి చేతులు కూడా విసరడానికి కష్టపడి బాధపడి ఉండే గుంపని అక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళకి కనపడాలంట, వాళ్ళకి తెలియాలంట, ఆయనేనని తెలియాలంట. ప్రభు ఏమన్నాడు? పేదలైన మీరు ధన్యులు అని. పేదలకి మనం సహాయం చేయాలి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలని. ఎందుకు చెప్పాడు దేవుడు ఆ మాట అంటే, వాళ్ళందరికీ చేస్తే అది నాకు చేసినట్లే. ఆమేన్. వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. దిక్కులేని వాళ్ళని ఆదుకుంటే, వాళ్ళని ఆదరిస్తే, వాళ్ళకి ఆహారం పెట్టగలిగితే అది ఎవరికి చేసినట్టు? యేసయ్యకి చేసినట్లే. అప్పుడు వాళ్ళ ఆ గుంపులో ఉన్న వాళ్ళందరిని చూసి అంటున్నాడు 41వ వాక్యం. 41వ అప్పుడు ఎడమ వైపున ఉన్న ఉండు వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిగాడికి వాడి దోతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొండి అని అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? శపించబడిన వారులారా. కుడివైపున ఉన్న వాళ్ళని చూసి ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎడమ వైపున ఉన్న వాళ్ళని చూసి ఏమంటున్నాడు? శపించబడిన వారులారా. మరి ఈ రోజున నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఏ లిస్టులో ఉన్నావు? ఏ శాసనంలో నువ్వు ఉన్నావు? ఆలోచించేయండి ప్రియులారా. నీతిమంతుల జాబితాలో నీ పేరు ఉండాలి. ఆమేన్. ఒకప్పుడు పొల్లమ్మే, ఇప్పుడు సువార్తమ్మ. ఆమేన్. ఒకప్పుడు మరొక పేరు, ఇప్పుడు కృపమ్మ. హల్లెలూయా. ఒకప్పుడు లక్ష్మి, ఒకప్పుడు లక్ష్మి, టచ్ మీ, శుభలక్ష్మి. ఇప్పుడైతే ఏంటో తెలుసా? సలోమి. హల్లెలూయా. ఒకప్పుడు ఎడమ వైపున ఉన్నావు, ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు కుడివైపు సమూహంలోకి రాగలిగితే ప్రభు అంటున్న మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీరు లోనకు రండి, వచ్చి నా తండ్రి ద్వారా ఏర్పరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సామెతల గ్రంథం 11:28 నుంచి 31 వరకు చదివితేనండి, 12:26 నుంచి చదివితే అక్కడ నీతిమంతులు గుణగణాలు రాయబడి ఉన్నాయండి. అక్కడ ఆ మాట, నీతిమంతులు విధానం. నీతిమంతుడు పొరుగు వారికి దారి చూపుతాడు. అందరూ చూడండి, నీతిమంతుడి లక్షణం ఎట్లా ఉంటుందంటే, మొదట పెట్టగలుగుతాడు, ప్రేమించగలుగుతాడు, ఎవరికైనా జాలి చూపగలుగుతాడు. ఎంత కోపం ఉండదు, తగ్గించు, సరే పోనే లేకుండా పోతే అట్లా కాంప్రమైజ్ అట్లా వచ్చి వాళ్ళని ఆదుకుంటారు. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడంట పొరుగు వాడికి దారి చూపుతాడంట. పొరుగు వాళ్ళకి దారి చూపే అనుభవం. అందరు చెప్పండి, నీతిమంతుడు గుణం ఎట్లా ఉండాలంటండి? పొరుగు వాళ్ళకి మనం దారి చూపాలి తప్ప వాడిని తప్పు దారిని పట్టికూడదు, తప్పు త్రోవల్లో వాళ్ళని నడిపించకూడదు. మేలు కలిగే మార్గం ఏదో అందుట్లోకి వాళ్ళని మనం పంపించాలి. చేతనైతే మేలుకరమైన మార్గంలోకి పంపించండి. ఆ మార్గం ఏంటో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసయ్య మార్గంలో పంపించండి. నీకు తెలియలేదనుకోండి, మౌనంగా ఉండటం మంచిది తప్ప మార్గాన్ని తప్పించకూడదు, దారి తప్పించకూడదు. వాళ్ళ ఆలోచనలు తప్పి వేరే చోట పంపడానికి ఇష్టపడకూడదు. ఏమ్మా, నాకు ఎప్పటి నుంచో ఏదో పిచ్చిగా ఉంటుందమ్మా అన్నారు అనుకో, అది పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తాయితీ కట్టించుకోవచ్చు అని నువ్వు వాళ్ళకి దారి చూపేవంటే నువ్వెవరో తెలుసా? నువ్వు భక్తిహీనుడివి. ఆ లిస్టులో నువ్వు ఉంటే శపించబడిన వారులారా, సాతాను గాడికి వాడి దోతలకి నియమించబడిన ఆ స్థానంలోకి పొండని చెప్పి దేవుడు గెంటి వేస్తాడు. ఆ పరిస్థితికి మనం రాకోకుండా ఏం చేయాలంటే, మనం దారి చూపే అనుభవంలో ఉండగలగాలి. నీతిమంతుల గుణం అది, నీతిమంతుల యొక్క విధానం అది. మనం 10 మందికి దారి చూపాలి. ఆ దారి చూపే అది ఏ దారో తెలుసా? యేసు అనే మార్గం. అందరూ ఆమేన్ అని చెప్పండి. యేసు అనే మార్గంలోకి వాళ్ళని నడిపించాలి. తర్వాత వారిని దారి చూసారండి. నీతిమంతులైతే దారి చూపిస్తారు, భక్తిహీనులైతే దారి తప్పిస్తారు. అంటే ఇప్పుడు మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, దారి తప్పిస్తే నువ్వు నీతిమంతుడు కాదు,
దారి చూపిస్తే మీరు నీతిమంతులు. ఆమేన్. 31వ వాక్యం, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. ఆమేన్. నీతిమంతులు ఏంటంట? భూమి మీద ప్రతిఫలం పొందుతారు. 30వ వాక్యం, నీతిమంతులు ఇచ్చేది ఫలవృక్షం, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? ఇతరులను రక్షిస్తారు. మనం రక్షించే పరిస్థితుల్లో ఉండాలి. ఆమేన్. ఇక చివరి వాక్యం ఏంటంటే 12:26, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఇది ఇందాక మనం చదువుకున్నది. ఇట్లాగా నీతిమంతుడు చిగురాకు వలె అభివృద్ధి పొందుతాడంటండి. మనం ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొని నీతిమంతుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు కలిగి మనం జీవించి ఆ ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందుము గాక. నీతిమంతులారా, నా కుడి వైపున ఉన్నవారులారా రండి, నా తండ్రి చేత ఏర్పరచబడిన వాళ్ళు, మీకోసం సిద్ధపడించబడినటువంటి ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. మీరు బయట నిలబడ్డారేంటి? మీరు లోనకి రండి. ఆమేన్. ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడం ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఆయన కనులు ఎవరి మీద ఉంటుంది అంటండి? నీతిమంతులు. ఆయన చెవులు ఎవరి మీద ఉంటున్నాయి? వారి ప్రార్థనల వైపు ఉంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మరి నీతిమంతుడికి ఆపదలు వచ్చినప్పుడు వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, వాళ్ళ మొర ఆలకిస్తున్నాడు, వాళ్ళ ప్రార్థన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. మరి ఈ రోజున ఇంకా మీరు నీతిమంతులుగా మార్చబడకపోతే, నీతిమంతులు మనం చెప్పుకుంటూ యేసు రక్తంలో కడగబడ్డాం అనుకుంటూ ఒకవేళ నీతిమంతులకు ఉండాల్సిన గుణగణాలు మీలో లేకపోతే, ఈ వాక్యాన్ని బట్టి మోకాళ్ళు వేసి ఎవరికి వాళ్ళు సరి చేసుకుంటూ, అయ్యా మేము ఎడమ వైపున గుంపులో ఉండకూడదయ్యా, కుడి వైపున ఉన్న నీతిమంతుల యొక్క లెక్కలో మేము ఉండాలి. అయ్యా పాపులేనయ్యా, పాపులకి నీతిమంతులకి ఏం సంబంధం? చీకటికి వెలుగుకి ఏం పొద్దు? అయ్యా చీకటి, వెలుగు వెలుగేనయ్యా, వెలుగుకు ఉన్న విలువ వేరు. అయ్యా ఈ రోజున నీ మాటల వలన మేము విన్నాం, అవిశ్వాసపు జీవితాల్లో నుంచి విడిపించండి. నీతిమంతులుగా ఉండాలంటే అయ్యా నీతిమంతులు ఎలా ఉంటారు, ఎవరు నీతిమంతులు అని మేము గమనించాం. 7 విషయాలు మాకు అర్థమైనాయి నాయన. 1, అయ్యా యేసుక్రీస్తు ద్వారా నాయన విమోచింపబడిన వాడు నీతిమంతులని, నీ కృప వలన నీతిమంతులుగా ఉన్నామని, అలాగే ప్రభువా తగ్గించుకున్నప్పుడు మేము నీతిమంతుల లెక్కలో ఉంటున్నామని, అయ్యా నిజంగా ప్రభువా నీ రక్తము వలన మేము నీతిమంతులుగా ఉన్నామని, పరిశుద్ధాత్మ వలన మేము నీతిమంతులుగా మార్చబడుతున్నామని, విశ్వాసం వలన నీతిమంతులుగా మార్చబడుతున్నామని, క్రియల వలన నీతిమంతులుగా మార్చబడుతున్నామని చక్కగా మీరు మాట్లాడారయ్యా. ఆ మాటలు మా హృదయాలలో స్థిరపరచు, ఆ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించు. అయ్యా మేము నాయన శపించబడిన సాతానుగాడి గుంపుతో మేము ఉండకూడదు నాయన. మామూలని ఈ రోజున నాయన మరలా మేలుకొలిపావు, మమ్మల్ని మరలా లేపావు. జగడు కలిగిన దొంగ భూమిలో నుంచి లేవనెత్తినట్లుగా, పాపమైన భూమిలో నుంచి లేపినట్లుగా ఈ రోజున వాక్యము ద్వారా మమ్మల్ని లేవనెత్తావయ్యా. ఈ వాక్యం ప్రకారంగా మా జీవితాన్ని కట్టండి, ఈ ఉపదేశంలో మా జీవితాన్ని బ్రతుకులను కట్టండి. నువ్వు నీతిమంతుడి మీదే కనులు నిలుపుతున్నావయ్యా. నీతిమంతుడు నాయన ప్రార్థనల మీద నువ్వు చెవు పెడుతున్నావు, నువ్వు ప్రార్థన ఆలకిస్తున్నావు, ప్రత్యుత్తరం దయచేస్తున్నావు, బాధల్లో తప్పిస్తున్నావు, ఆశ్రయముగా ఉంటున్నావు. నీవే ఆదుకొని కార్యం చేస్తా ఉన్నావని అందరూ ప్రార్థన చేసుకొని నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు. ఈ పగటి వేళ ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఎంతవరకు నాయన ఈ ఉపదేశము ద్వారా మీరే బిడ్డలను దర్శించుచూ వచ్చారు. నీతిమంతుడికి అయ్యా ఆశీర్వాదాలు తల మీదకి వస్తాయి నాయన. నీతిమంతుడు ప్రభువా మేలు చేసేవాడుగా ఉంటాడు, నీతిమంతుడు దారి చూపించేటట్లుగా ఉంటాడు, నీతిమంతుడు తగ్గింపులో ఉంటాడు, నీతిమంతుడు ప్రభువా ఎప్పుడు కూడా రక్షించే ప్రయత్నాల్లో ఉంటాడు ప్రభువా. నీతిమంతుడు నాయన ఎప్పుడు కూడా ప్రభువా నీ పరధ్యానములో ఉంటాడు నాయన. నీతిమంతులుగా ఉండకపోతే మా పరిస్థితి ఏంటో
భక్తిహీనులు ఏమైపోయారో చక్కగా మీరు మాట్లాడారు. మా ప్రార్థనలు నీవు ఆలకించాలన్నా, చెవి యొగ్గాలన్నా, జవాబు ప్రత్యుత్తరం దయచేయాలన్నా, ఆపదలలో మేము కాపాడబడాలన్నా, రక్షింపబడాలన్నా, భద్రపరచబడాలన్నా, ఆశ్రయంగా మీరు మాకు ఉండాలన్నా మేము నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుల జాబితాలో మేము చేర్చబడాలి. నీతిమంతుల శేషంలో ఉండాలి. నీతిమంతుల లెక్కలో గుంపులో మేము చేర్చబడాలయ్యా. నీ వాక్యమే మమ్మలను ఆ గుంపులోకి చేర్చగలుగుతుంది. ఈ రోజు నిన్న వాక్యాన్ని బట్టి ఒక్కొక్కరిని ప్రభువా నీతిమంతుల సహవాసంలో నిలిపి, పరిశుద్ధుల సహవాసంలో నిలిపి నీకు మహిమార్థంగా మార్చి నడిపించమని, విన్న బిడ్డలందరినీ దీవించి ఉపదేశములు కట్టి నీ రాజ్యానికి సిద్ధపరచమని, వచ్చిన వారందరినీ పేరు వరుసగా దీవించి ఆశీర్వదించు. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు తోడుని నడిపించావు. మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకి, మీ నీతికి, ఆయా ఉపదేశానికి వారిని అప్పగించుచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వత కృప, మన అద్వితీయ తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క నిత్యమైన సన్నిధి, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆయన ఉపదేశం నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్ది నీతిమంతుల అనుగుణంలో, అలవాట్లలో నడిపించేటట్లుగా సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయించుకొని సెలవు తీసుకోండి. వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖు మరి ప్రార్థన యోధుల సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఆ పగటి వేళ ప్రార్థన యోధుల సమావేశానికి అందరూ సిద్ధపడి పాలు పొంది అనేకుల్ని తీసుకురండి. ప్రభు ఆశీర్వాదాలని వాళ్ళు పొందేటట్లుగా మీ వంతు మీరు సహకరించండి. దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. ఆమేన్.